సూపర్ టాలెంట్ అతడి సొంతం. ప్రతి ఒక్కరూ అతడి గురించి చెప్పే మాటే. ఐపీఎల్లో టాలెంట్ ఎప్పుడో నిరూపించుకున్నాడు. అయితే భారత జట్టులోకి మాత్రం వస్తూ పోతూ ఉన్నాడు. అతడు మరెవరో కాదు, టీమిండియా యువ ఆటగాడు సంజు శాంసన్. తన తోటి ప్లేయర్స్ అయిన రిషబ్ పంత్, ఇషాన్ కిషాన్, శుభమాన్ గిల్ వంటి ప్లేయర్లు టీమిండియాలో తమ స్థానాలను సుస్థిరం చేసుకున్నప్పటికీ శాంసన్కు మాత్రం ఎందుకనో అదృష్టం కలిసి రాలేదు. తక్కువ అవకాశాలు, ఎక్కువ అంచనాలతో బరిలోకి దిగుతున్న సంజు శాంసన్ విదేశీ గడ్డపై క్లిష్ట పరిస్థితుల్లో విరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన 3వ వన్డే మ్యాచ్లో 114 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 108 పరుగులు చేశాడు. ఇది శాంసన్ వన్డే కెరీర్లో మొదటి సెంచరీ కావడం విశేషం. కాగా ఈ క్రమంలో శాంసన్ ఓ అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. వన్డేల్లో 500కు పైగా పరుగులు చేసిన టీమిండియా ఆటగాళ్లలో 50కి పైగా సగటుతో పరుగులు చేసిన జాబితాలో సంజు శాంసన్ చోటు దక్కించుకున్నాడు. విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని, శుభమాన్ గిల్, కేఎల్ రాహుల్ మాత్రమే ఇప్పటి వరకు ఈ జాబితాలో ఉండగా తాజాగా ఈ జాబితాలో సంజు శాంసన్ చోటు దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు సంజు శాంసన్ 16 వన్డేలు ఆడగా ఇందులో 14 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. 56.7 సగటుతో 510 పరుగులు చేశాడు. ఓ సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు అతడి ఖాతాలో ఉన్నాయి. మరో రికార్డులోనూ సంజు శాంసన్ భాగం అయ్యాడు. తాజాగా సంజు చేసిన సెంచరీతో ఈ ఏడాది భారత్ తరపున 19 సెంచరీలు నమోదయ్యాయి. దీంతో ఓ ఏడాదిలో వన్డేల్లో అత్యధిక సెంచరీలు బాధిన జట్టుగా టీమిండియా థర్డ్ టైం హిస్టరీ క్రియేట్ చేసింది. 2017లోనూ భారత ఆటగాళ్లు 19 సెంచరీలు చేయగా 1998లో 18 సెంచరీలు చేశారు.